హలో హాయ్ గైస్. ఇవాళ ఎంఎస్ వర్డ్ ఫిఫ్త్ లెసన్ చూద్దామా? ఓకే, ఎంఎస్ వర్డ్. ఓకే, హోమ్ పేజ్ మొత్తం ఇదంతా క్లియర్గా చెప్పాను. ఇన్సెట్ పేజ్ కూడా మొత్తం క్లియర్గా చెప్పాను. పేజ్ లేఅవుట్ కూడా చెప్పాను. రిఫరెన్స్ కూడా చెప్పాను. ఇప్పుడు ఇది ఓకే. మెయిలింగ్స్ ఇక్కడ నుంచి మెయిల్ చేసుకోవడం ఇవన్నీ పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవండి. ఓకే, రివ్యూ అంటే మనం ఏదైనా పేజీ ఇదిగో న్యూ కంటెంట్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం ఏదో ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చి ఇదిగోండి ఇక్కడ దాని కంటెంట్ ఏంటో మనం ఇలా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఇటు పక్కకు రావాలనుకోండి, ఇలా క్లిక్ చేస్తే ఇటు పక్క వస్తుంది. చూసారా, మారింది. నెక్స్ట్ ఓకే, ఇంకోటి ఇదిగోండి ఎన్ని కావాలన్నా సరే ఇలాగా ఇదిగోండి ఇదే ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్ మీద ఎన్ని ఉన్నాయో ఇక్కడ చెప్పగలం. ఇలాగా ఇలా ఉంటాయండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ మీద చెప్పగలం. ఒకవేళ బ్యాక్ వెళ్ళాలంటే ఓకే ఇలా ఇక్కడ క్లిక్ చేసుకుంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. చూసారా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్స్. ఇది ఫస్ట్ ఇక్కడ చెప్పాను కదండి, ఇన్సర్ట్ ట్యాబ్లో స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్. ఓకే, అక్కడ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మనం ఏదైనా వర్డ్ ఇంకా రాయలేదు కాబట్టి చెప్తుందండి ఇలాగ. ద స్పెల్లింగ్ అండ్ గ్రామర్ క్లిక్ టు కంప్లీటెడ్. ఓకే, ఇక్కడ హాయ్ అని పెట్టాం అనుకోండి, క్యాపిటల్. సరే, ఇక్కడ శ్రీను అని పెట్టాను అనుకోండి, శ్రీను. సరే, ఇలా వచ్చింది. ఇప్పుడు మీద క్లిక్ చేస్తే ఇక్కడ శ్రీను అనేది ఒరిజినల్, ఇది పర్లేదు, అగ్రీ వన్స్. ఓకే, ఇప్పుడు చూసారా రెడ్ కలర్ మార్క్ రాదు. ఇప్పుడు ఏదో టైప్ చేశారండి, స్పేస్ ఇచ్చారు, ఇదంతా రెడ్ కలర్ వచ్చిందా? ఇక్కడ ఇలా క్లిక్ చేసి స్పెల్లింగ్ అని గ్రామర్ కొట్టారు అనుకోండి, ఐ అగ్రీ. ఇది కూడా అంతే. ఎస్, ఇప్పుడు ఇక్కడ రాదు, మార్క్ రాదు. చూసారా, రెడ్ మార్క్ రాదు. ఓకే, నెక్స్ట్ సెర్చ్. మనం రాసినట్లు ఏదైనా సెర్చ్ చేయాలంటే చేయొచ్చండి. మనం ఇక్కడ రాస్తాం కదా, ఇప్పుడు వేస్తాను కొడదాం. ఇక్కడ సెర్చ్ రిఫరెన్స్ యునైటెడ్ స్టేట్. ఓకే, ఇదిగోండి సెర్చ్. అలా ఉపయోగపడుతుంది ఇది. మళ్ళీ ఇది క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ రాంగ్ బటన్ ఉంది, ఇది క్లిక్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇది బ్యాక్ స్పేస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్లేట్. మనం ఏదైనా వర్డ్ రాసాం అనుకోండి, అది ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేయాలంటే ఆ భాషలోకి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఫ్రాన్స్ ఉంది, ఇంగ్లీష్, యునైటెడ్ స్టేట్ ఉంది, యునైటెడ్ కింగ్డమ్స్ ఉంది, స్పెయిన్ ఉంది, ఇంటర్నేషనల్ షార్ట్ ఉంది, ట్రాన్స్లేషన్. ఇక్కడ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలనుకోండి చేయొచ్చు, ఫ్రాన్స్లోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇదిగోండి ఫ్రాన్స్లో ఇదిగోండి శ్రీను అని కొట్టాను, ఫ్రాన్స్లో ఏమంటారు అది అక్కడ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది నాకు చెప్పాను కదండి, ఇది మా ట్రాక్ చేంజ్. మనం ఎక్కడైనా ఇలాగా ఇలా పదం రాసాం అనుకోండి, ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, అంతే క్యాన్సిల్ అయిపోతుంది. చూసారా? ఓకే, బ్యాక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ యాక్సెప్ట్. మొత్తం ఇదంతా ఇప్పుడు టెక్స్ట్ అంతా ఉంది కదా, ఇది యాక్సెప్ట్ చేసి వేరే దాంట్లోకి మూవ్ చేయాలంటే ఇది రిజెక్ట్ అంటే రిజెక్ట్ అవుతుంది. ప్రీవియస్ పేపర్ నెక్స్ట్ పేపర్కే వెళ్తుంది. మనం ఇంకా ఏం రాయలేదు కాబట్టి ప్రీవియస్కి నెక్స్ట్కి వెళ్తలేదు. ఓకే, కంపేర్. ఇప్పుడు ఒక బుక్ ఉంది, ఇది మనం ఎలా మార్చుకుని లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ ల్యాండ్స్కేప్లోకి మార్చుకున్నాం అనుకోండి, ఇక్కడ బుక్ కింద మధ్యలో ఇలా వస్తుంది డాట్. ఓకే, రివ్యూలోకి. ఓకే, ఇక్కడ మనం ఏదైనా ఇవ్వాలి. ఓకేనా, డాక్యుమెంట్ 1 అని, డాక్యుమెంట్ 1 అలా అయితే అక్కడ వస్తుంది. ఓకే, ఇవాళకి ఇంతేనండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా,
ల్యాండ్స్కేప్లో ఉంది కదా, పోర్ట్రేట్లోకి మార్చాలంటే పేజీ లేఅవుట్లోకి వెళ్ళండి. పేజీ లేఅవుట్లోనే ఉంటుందండి ఇది. పోర్ట్రేట్లోకి మార్చుకుంటే ఓకే. ఓకే ఉంటానండి. థ్యాంక్స్ అండి లాస్ట్ దాకా చూసినందుకు. ఓకే బాయ్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోండి.